ఆయన మనందరి పాపముల కొరకు ఆ శిలువలో ప్రాణం పెడతాడు. ఆయన రక్తం కారుస్తాడు. ఆ రక్తమునందు విశ్వాసం ఉంచిన వారందరూ నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. వదకు తేబడిన గొర్రె మౌనముగా కసాయివాని ఎదుట ఉన్నట్టు యేసయ్య చూడండి మౌనం వహించాడు. అక్కడ లోక పాపములని మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల, ఒక గొర్రె తనను హింసిస్తుంటే ఎలా మౌనంగా ఉంటుందో యేసయ్య ఒక తిరుగుబాటు చేయలేదు. ఆయన మౌనంగా సహించాడు. ఆ దెబ్బలన్నీ ఎవరివో తెలుసా? ఇదిగో నీ చేతులతో నువ్వు చేసిన పాతకాల కనుక ఆయన చేతులు అప్పగించాడు. ఆ చేతుల్లో శీలలు కొట్టబడ్డాయి. నువ్వు నేను కాళ్ళతో నడిచిన చెడు నడతకు ఆయన పాదాలు అప్పగించాడు. ఆ పాదాలకు శీల కొట్టబడింది. మనం తలలో ఆలోచించిన తప్పుడు ఆలోచనలకు కనుక ఆయన తల అప్పగించబడింది. అది ముళ్ళ చేత గుచ్చబడింది. మన సర్వ శరీరంతో మనం చేసిన పాతకాలకి